నమస్కారం అండి. నమస్తే. వెల్కమ్ టు ఐ ఏషియా న్యూస్. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ కృష్ణ పుట్టపర్తి. నేను డాలస్ నుంచి వచ్చానండి. ఈరోజు మనం ఏఏటిఎం కల్చరల్ ఆర్గనైజేషన్ అనే ఒక సంస్థ ఇక్కడ వచ్చాము. దానికి ఫౌండర్ డాక్టర్ శ్రీ నామా చంద్రబాబు నాయుడు గారు, తర్వాత ఈ సంస్థకు చాగంటి సాయిలక్ష్మి గారు జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఈరోజు రావడం ఏంటంటే, వీళ్ళు ఎన్నో సంవత్సరాలుగా ఈ సంస్థని నడుపుతున్నారు, ఇలాగా డ్రామా చేస్తున్నారు. ఏంటి దాని కాస్త తెలుసుకుందాం. అది చాగంటి సాయిలక్ష్మి గారితో అడిగి అనుకుందాం. మొట్టమొదటిగా అమ్మ, ఈ సంస్థకు మీకు సంబంధం ఎలా అయింది? డాక్టర్ నాయుడు గారితో ఎలా వచ్చింది? తర్వాత దాని గురించి కాస్త చెప్పండి. ముందుగా ఐ ఏషియా న్యూస్ నుంచి మా ఇంటర్వ్యూ చేయడానికి ఎంతో శ్రమతో, అంటే చాలా రోజుల నుంచి చేయాలి అనుకుంటున్నాము. వారికి కుదిరిన రోజు మాకు కుదరట్లేదు, ఏవో ప్రోగ్రామ్స్ మూలంగా బిజీగా ఉండడం, సార్ చాలా బిజీగా ఉండడం. వారు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యుఎస్ఏలో డల్లాస్లో ఉంటారు. వారి కార్యక్రమం మీద ఇక్కడికి వచ్చి ఈ ఐ ఏషియా న్యూస్కి సిఇఓగా డాక్టర్ శ్రీ పుట్టపర్తి కృష్ణ గారు వారు ఇక్కడికి రావడం మా అందరికీ కూడా ఆనందదాయకం. ముఖ్యంగా మన సంస్థ గురించి అడుగుతున్నారు. ఏఏటిఎం అవేర్నెస్ అసోసియేషన్ ఫర్ థియేటర్ అండ్ మ్యూజిక్ అండి. అంటే రంగస్థలం మీద ఏదైనా ఒక కళారూపాన్ని ప్రదర్శించాలి అని అంటే సోషల్ కాకుండా, సోషల్కి కూడా మ్యూజిక్ ఇంపార్టెంటే, బట్ పౌరాణికానికి కానీ, జానపదానికి కానీ, చారిత్రానికి కానీ దేనికైనా కూడా ఈ హార్మోనియం చాలా ఇంపార్టెంట్. ఆ మ్యూజిక్ అందించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నేర్చుకునే వాళ్ళు కూడా, అంటే నేర్చుకోవడానికి తగిన వనరులు లేక ఎక్కడో ఉన్నవాళ్ళు దూరంగా ఉండొచ్చు, ఆ టైంకి అందుబాటులో లేకపోవచ్చు. దాని గురించి ఈ సంస్థ మీద ఒక అవగాహన కల్పించాలి. అసలు ఈ నాటక రంగానికి ఉన్నటువంటి ఈ సంగీతం మీద ఒక అవగాహన కల్పించాలి. కొంతమంది ఔత్సాహికుల్ని దీంట్లోనికి తీసుకురావాలి, వాళ్ళకి నేర్పించాలి, ప్రాక్టీస్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో 2016 సంవత్సరం మా గురువు గారు, వారు నాకు విద్య నేర్పిన గురువు గారు, పౌరాణికల్లో విద్య నేర్పిన గురువు గారు డాక్టర్ శ్రీ నామా చంద్రబాబు నాయుడు గారు ఫౌండర్ ప్రెసిడెంట్గా ఈ సంస్థని స్థాపించారు. ఈ సంస్థలో నేను జనరల్ సెక్రటరీగా ఉన్నాను. అలాగే మిగిలిన మా వాళ్ళు జిడి నాయుడు గారు, అలాగే మన ఉమా మహేశ్వరరావు గారు, నా పక్కన కూర్చున్న జిసి రెడ్డి గారు, స్వామి చౌదరి గారు, మనోహర్ రాజు గారు, ఇలా అంజిబాబు గారు, మణిపాల్ రెడ్డి గారు, ఇలా మేమంతా కలిసి ఒక ఉమ్మడి కుటుంబంలో ఈ సంస్థని ముందుకి తీసుకుపోతున్నాం. మా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కూడా కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అలాగే చాలా కొన్ని సీనియర్స్ నేర్చుకుని వాళ్ళ పాత్రలు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవడానికి రోజు వస్తారు. మేము ప్రోగ్రాం ఉండి వెళ్ళిపోతే తప్ప ప్రతిరోజు ఇది ఒక కళా నిలయంలా ఇలా భాసిల్లుతూనే ఉంటుందండి. మీరు మా కళా నిలయానికి రావడం మాకు చాలా ఆనందం సార్. ధన్యవాదాలు. మీరు మమ్మల్ని ఆహ్వానించడం చాలా సంతోషం అండి. ఎందుకంటే ఇప్పుడు చూస్తుంటే ఈ మోడర్న్గా ఇప్పుడు అన్నీ వచ్చేసిన టెలివిజన్లో వచ్చిన తర్వాత ఈ డ్రామా అంటే మనం డ్రామా అనేవాళ్ళం కదా, ఇంగ్లీష్లో ప్లే అంటాము, అది చాలా తగ్గిపోతుంది. ఈ కళ అనేది చాలా తగ్గిపోతుంది. దానిలో ఇంట్రెస్ట్ చూపేవాళ్ళు కూడా తగ్గిపోతున్నారు. నా క్వశ్చన్ ఏంటమ్మా, మీరు అసలు మీకు ఎలా వచ్చింది దీంట్లో ఏదో రావాలి చిన్నప్పటి నుంచినే ఉందా, లేదంటే మీరు ఇలాగా మూవీలు చూసి ఏమైనా నేర్చుకున్నారా, లేదంటే ఇంకేదైనా? అది చాలా మంచి ప్రశ్న సార్. అంటే నేను అన్ఎక్స్పెక్టెడ్గా ఈ పౌరాణిక నాటక రంగంలో ప్రవేశించిన ఈ కళ అనేది మా ఇంట్లో చిన్నప్పటి నుంచి ఉంది సార్. నేను ముఖ్యంగా బుర్రకథ ఆర్టిస్టు. ఆల్ ఇండియా రేడియో వైజాగ్ కేంద్రంలో, అప్పట్లో మేము తూర్పుగోదావరి జిల్లాలో ఉండేవాళ్ళము. నాన్నగారి ఉద్యోగరీత్యా నాన్నగారి ఇంట్లోనే నాటకాలు రాయడము, అందరికీ నేర్పించడము, వాళ్ళతో ప్రదర్శింప చేయడము, వీటన్నింటి ద్వారా మాకు ఇక్కడ ఎప్పుడు ఎలా ఉంటున్నామో అలానే ఉండేదండి. మా అమ్మగారు ఇప్పుడు మేడం ఎలా ఇచ్చారు, మన అందరికీ టీ ఇచ్చారు కదా, అలా మా ఇంట్లో నిత్యం అలా జరుగుతూనే ఉండేవి. కాకపోతే నాకు చాలా ఎర్లీ ఏజ్ లో మ్యారేజ్ చేసేసారు. ఆ మ్యారేజ్ అయిన తర్వాత నేను కొంతకాలం ఇటువైపు రాలేదు. తర్వాత మేము 2007 సంవత్సరంలో మా హస్బెండ్ ఉద్యోగరీత్యా హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాము. నేను అప్పటికి విప్రో ఇన్ఫోటెక్ లో చేస్తున్నాను సార్, జాబ్ చేస్తున్నాను. అసలు చాలా అంటే
అంత ఎర్లీ ఏజ్ లో మ్యారేజ్ అయినా నేను చాలా కాలం దీని వైపు రాలేదు. బ్రేక్ బట్ హైదరాబాద్ బ్రేక్ బ్రేక్ తీసుకున్నాను. హైదరాబాద్ వచ్చేసరికి నాకేమైంది అని అంటే ఉద్యోగం చేయడానికి తగినంత సమయం ఉండేది కాదండి ఇంట్లో. దానికి రీజన్ ఏంటంటే నాకు ఒక పాప, తర్వాత ట్విన్స్, ఆ ఫ్యామిలీ వీళ్ళందరినీ వదిలి ఉద్యోగానికి వెళ్ళిపోవడము, ఎప్పుడో మార్నింగ్ టు ఈవినింగ్ అక్కడ జాబ్ చేసి రావడం, ఇదంతా నాకు కొంచెం చాలా కంజెస్టెడ్ గా అయిపోయింది సార్ లైఫ్. దాని గురించి మొత్తంగా ఏం చేశాను అని అంటే ఉద్యోగానికి రిజైన్ చేశా. ఇక్కడే విప్రో ఇన్ఫోటెక్ లో రిజైన్ చేసేసి నాకు బాగా అనువైన కళ, నాకు వచ్చిన కళ, నా వాయిస్ని బాగా అందరూ గుర్తుపడతారు అన్న కళ ఏదైనా ఉందంటే డబ్బింగ్. నాకు బంజారా హిల్స్ లో ఉండేవాళ్ళము, నాకు ఇండస్ట్రీ బాగా దగ్గరలో ఉండేది. సో ఫస్ట్ నేను డబ్బింగ్స్ స్టార్ట్ చేశాను సార్. డబ్బింగ్స్ చెప్తూ ఉన్నప్పుడు అక్కడికి కొంతమంది కళాకారులు రావడం, మీరు నటించవచ్చు కదండి, ఉత్త డబ్బింగ్స్ మీదే మీరు ఎందుకు బేస్ అయ్యారు అని చెప్పడం. చాలా సీరియల్స్ లో నటించాను, చాలా ఫిలిమ్స్ లో నటించాను. బట్ నాకు 2014-15 సంవత్సరాలకు వచ్చేసరికి అవి కూడా చాలా కష్టమయ్యాయి. ఎందుకంటే నా ఫస్ట్ ప్రియారిటీ ఎప్పుడు కుటుంబానికి, పిల్లలకి, ఫ్యామిలీ మెంబర్స్కేనండి. నేను దాన్ని అవాయిడ్ చేసి ఎప్పుడు సొంతంగా నాకు నేనుగా ఎదగాలనుకోలేదు. నాతో పాటు నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఎదగాలనుకున్నాను. అది నా నేచర్ ఫస్ట్ నుంచిను. దాంతో పిల్లల్ని ఇబ్బంది పెట్టడం, పెద్దావిడ అత్తగారిని ఇబ్బంది పెట్టడం, వీళ్ళందరి గురించి హస్బెండ్ ఇబ్బంది పెట్టడం, ఇదంతా ఇష్టం లేక 2014లో మొట్టమొదటిసారిగా మా గురువు గారు డాక్టర్ నామా చంద్రబాబు నాయుడు గారు పరిచయం అయ్యారు. ఎక్కడంటే మేము చిత్రాంగి అని ఒక నాటకం చేసాం సార్. ఆ చిత్రాంగి నాటకం నాకు అవకాశం ఇచ్చినటువంటి తుర్లపాటి రామచంద్రరావు గారు రచయిత, దర్శకులు. ప్లస్ వారి దగ్గరికి కూడా నేను వారికి పరిచయం అవడానికి కారణం మా మిత్రులు జార్జి గారు, వారు చనిపోయారు. నాకు వారితో చాలా అనుబంధం అండి. అంటే నాకన్నా వయసులో రెట్టింపు వయసు వారిది, కాకపోయినా చాలా ఒక ఫ్యామిలీ మెంబర్లా, ఒక తండ్రిలా గైడ్ చేస్తూ ఈ ఫస్ట్ పౌరాణిక నాటకం చేయడానికి ఆ జార్జి గారు, బాహుబలి ఫిలింలో కూడా ఆయన ఒక మంచి పాత్ర చేశారు. యూనియన్ బ్యాంక్ లో మేనేజర్ గా చేసేవారు. వారు నాకు తుర్లపాటి రామచంద్రరావు గారికి పరిచయం చేయడం, అప్పటికే ఆయన ఆ నాటకం కోసం ఎంతో మందిని చూడడం, ఆయన అనుకున్న ఆ పొటెన్షియాలిటీ వాళ్ళల్లో కనపడకపోవడం, నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. ఆ నాటకానికి మొట్టమొదటిసారిగా సంగీత దర్శకత్వం మా గురువు గారు డాక్టర్ నామా చంద్రబాబు నాయుడు గారు అందించటం. ఆ నాటకాన్ని అక్కడితో వదిలేయకుండా ఆ తర్వాత ఇంకా ఏదో అంటి పెట్టుకుని తిరుగుతూ ఉంటారంటారే, అలా వారిని అంటి పెట్టుకుని చాలా ముఖ్యమైన భూమికలు నేర్చుకున్నాను సార్. మీ ప్రస్థానం అక్కడే స్టార్ట్ అయింది. 2014లో స్టార్ట్ అయింది. 2015 ఫిబ్రవరి అప్పుడు నా మొట్టమొదటి పౌరాణిక నాటకం రంగస్థలం మీదకి వెళ్ళింది సార్. అది కూడా తిరుపతి మహతి ఆడిటోరియంలో మొట్టమొదటి ప్రదర్శన చేశాను. అంకిక్కడి నుంచి నేను అసలు పౌరాణికాల్లో నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు సార్. సో మీరు తర్వాత పౌరాణికాన్ని మొదలు పెట్టారు కదా, అది దాని విషయాలు కొంచెం మాట్లాడే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. అయితే మీరు అడుగుతున్నారు కదా సార్, తులాభారం నాటకంలో శ్రీకృష్ణుడు సత్యభామ వన విహారం చేస్తారు. ఆ తర్వాత వసంతకుడు అని వాళ్ళ స్నేహితుడు వస్తాడు. ఆయన అడిగి లోపు రుక్మిణీదేవి వస్తారండి వాళ్ళ దగ్గరికి. ఈవేళ నా పుట్టినరోజు, మీరు ఎలా అయినా నా ఇంటికి రావాలి అని అంటే, కృష్ణుడికి కొంచెం సత్యభామ గారంటే విపరీతమైన అభిమానం కదా, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆవిడ అంటారనమాట, సత్యను కూడా తీసుకునిరా అంటే, ఈవిడ స్వతహా స్వాభిమానం ఎక్కువ కదండి, నే రాను, ఆవిడకి పుట్టిన దినం అయితే నాకు మెట్టిన దినం ఈవేళ, నువ్వు ఇక్కడే భోంచేయాలి అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది. దాని తర్వాత అయితే నీ చెల్లెల్ని నువ్వే అడుగు రుక్మిణి వెళ్ళి అని అన్నప్పుడు ఈవిడ అంటారు సత్యభామ, రుక్మిణి ఇదేటి బేలతనమే, నీ ప్రేమ చే నీ సపర్యల చే నాథుని అనుగ్రహమును సంపాదించి నీ మనోరథంబుల నెరవేర్చుకొనవలయును గాని పరుల ప్రార్థనలతో పతిని స్వాధీను చేసుకున్న తలంచు వారుందురా. సపత్నులు మంచివారైన ధనమిప్పించెదరు, ధాన్యమిప్పించెదరు, కానీ చనువిప్పించెదరా. దేనినైనను ఇతరులతో పంచుకొని ఎదరు, కానీ భర్తృ ప్రణయమును పంచుకొని ఎదరా. నీ మాటలు మాని వెడలి పొమ్ము. ఆవిడ ఇంకొకటి, బేలా ప్రాణేశ్వరు ప్రణయం ఎంతైనను వెక్కసమగునా, ధనధాన్యాధికములగని తనసిన తనయుదురుగాని
తరలాక్షులు భక్తను రాగామృత రస సేవనమునా ఎప్పుడైనా తనయు వారలు గలరే చాలా బాగుందండి థ్యాంక్స్ అండి. కాంబినేషన్. మీరు పద్యం పాడటము అక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుందండి. అంటే ఇలాగే ఎంత గంటలు గంటలు పాడుతూనే ఉంటారు. అవును. చూశాను మీరు అవును. మీ అంటే అండి ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్పాలి సార్. ఇందులో సెట్టింగ్ నాటకాలని కొన్ని ఉంటాయి, పందిర్ నాటకాలు కొన్ని ఉంటాయి. ఉమ్, ఈ పందిర్ నాటకాలు అని అంటే దాదాపు తెల్లవార్లు నాటకం ప్రదర్శించేటటువంటి ఒక ప్రక్రియ. అక్కడ అది కావాలి. అంటే పల్లెటూరుల్లో ఇప్పుడు సపోజ్ కొన్ని పల్లెటూర్లు పెడతాము, శివరాత్రి వస్తుంది, వాళ్ళకి జాగరణ జాగరణ కావాలి, కావాలి. Correct. జనం వచ్చి కూర్చుంటారు. అక్కడ ఊరికే మనం సింపుల్ గా తెమిళ చేయడానికి ఉండదండి. ఈ రాగాన్ని ఇక్కడైతే మనం జస్ట్ ఊరికే ఆ ఛాయలు చూపించేసి వదిలేస్తాము, అక్కడైతే దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ పాడుకుంటారు. ఉన్నది ఇద్దరు కళాకారులైనా కూడా ఆలాపన వాళ్ళు కదా? పాడుతూ ఉంటారు, వీళ్ళు పాడుతూ ఉంటారు. అక్కడ అది రక్తి కడుతుంది. ఇప్పుడు బట్ మాకు రేపు పరిషత్ నాటకం ఉంది, రేపేనండి. అందులో నేను రేపు 2 నాటకాల్లో ముఖ్యంగా మన వ్యూవర్స్ అందరికీ కూడా చెప్తున్నాను. దధీచి అని చెప్పేసి, దధీచి నాటకం కొత్త నాటకము. ఇప్పటి వరకు ఆ కాన్సెప్ట్ ఎవరైనా చేశారో లేదో కూడా నాకు అంతగా తెలియదండి. బట్ ఇక్కడ బాబురాజు గారు అని చెప్పేసి ఆయన ఒక నాటకం, అది మిర్యాలగూడ పరిషత్కి కూడా సెలెక్ట్ అయ్యింది మా నాటకం. చాలా సంతోషం. అయితే రేపే పరిషత్ నాటకం ఉంది ఇక్కడ వనస్థలిపురం దగ్గర, అది మల్కాజ్గిరిలో ఉంది. అలాంటి నాటకాలు ఏంటంటే అండి, పరిషత్ నాటకాలకు ఒక లిమిటేషన్ ఉంటుంది సార్. ఎంత పెద్ద నాటకమైనా ఎలాంటి కాన్సెప్ట్ అయినా 2.5 గంటల్లో ముగింపుకి రావాలి. అలాంటప్పుడు ఉన్న నటీనటులు అందరూ కూడా పద్యం ఎక్కువసేపు పాడేంత వీలుండదు. జస్ట్ ఊరికే మనం రాగయుక్తంగా పద్యాన్ని చదివేసి వదిలేయాలన్నమాట. ఇంకా తప్పదు, ఇక్కడ ఇది పాడాలి, లేకపోతే ఇది కంక్లూజన్కి రాదు అనుకున్న రాగం మాత్రమే అక్కడ ఉంచుతారు. అదంతా వాళ్ళని బట్టి ఉంటుంది, గురువుల్ని బట్టి ఉంటుంది సార్. ఆ 2.5 గంటల్లో నాటకాన్ని ఫినిష్ చేస్తాం. అప్పుడు ఎక్కువ రాదు. ఇప్పుడు నేను ఇందాక ఎంత సింపుల్ గా అన్నాను ఒక పద్యం, Correct. అలాగే ఉంటాయి సార్. సో అదే పద్యాన్ని మీకు కావాల్సితే చేసుకోవచ్చు, ఎంతైనా ఎంత చేసుకోవచ్చు. లెంగ్త్ ఎంత లెంగ్త్ అయినా అంటే దానికి ఒక లిమిట్ ఉంటుంది, Limit, అంతవరకు of course. పాడుకోవచ్చు. అంటే కొన్ని నిమిషాలు అయితే గ్యారంటీ ఒక 6-7 మినిట్స్ వరకు ఒక రాగం పాడుకోవచ్చు సార్, పాడుకోవచ్చు. ఓకే, అది. వెరీ గుడ్. చాగంటి సారేశం గారు, మీరు పౌరాణిక చెప్పారు కదా, అంటే ఇప్పుడు మీ సంస్థ ద్వారా పౌరాణిక నాటకాలే చేస్తున్నారా, లేకపోతే ఇంకా సాంఘిక జానపద ఇలా కూడా చాలా ఉన్నాయి కదండి, అలా కూడా ఏం చేస్తున్నారా, కాస్త చెప్పరా? సంస్థ ద్వారా అన్ని రకాల నాటకాలు చేస్తాం సార్. బట్ పౌరాణికాలు మెజారిటీ ఆఫ్ ద ప్లేస్ అయితే పౌరాణికాలే ఉంటాయి. కాకపోతే నా విషయానికి వస్తే నేను పౌరాణికాల్లోకి పూర్తి స్థాయిలో ఎంటర్ అయింది 2014లోనే. అంతకు ముందు నేను 2007 నుంచి 14 వరకు ఆ 7 years హైదరాబాద్లో డబ్బింగ్స్ చెప్పుకుంటూ, బేసికల్లీ ఐఎమ్ ఏ రైటర్, ప్లే రైటర్, సోషల్ ప్లే రైటరు. ప్రేరణ, Buy One Get Two, మా తెలుగు తల్లికి, ఇలాంటివి చాలా నాటికలు రాశాను సార్. నా నాటికలు దాదాపు ఒక 30 పరిషత్ కాంపిటీషన్స్ లో ఉత్తమ రచన, ఉత్తమ హీరోయిన్, ఉత్తమ సపోర్టింగ్, ఉత్తమ విలన్, ఉత్తమ సెట్స్ ఇలాంటి ప్రైజులతో దాదాపు 30 పరిషత్తుల్లో మేము ప్రైజులు గెలుచుకున్నాం. ప్రేరణ నాటిక దట్ ఈజ్ ఏ సోషల్ రెస్పాన్సిబుల్ ఒక కంటెంట్ తీసుకుని రాసినటువంటి ఒక నాటిక. చాలా మంచి పేరు తెచ్చిన నాటిక నాకు. ఆ తర్వాత బై వన్ గెట్ టూ అంటూ, అంటే ఇప్పుడు ఒక వస్తువు కొంటాం సార్, ఓ వస్తువు కొన్నప్పుడు ఒక కుర్చీ కొన్నాం సపోజ్, 2 కుర్చీలు మనకి ఆఫర్లో వస్తాయి. ఒకటి అవసరం ఉండి కొనుక్కున్నాం కాబట్టి ఎలాగో వాడతాం, ఇంకో 2 అవసరం లేదు కాబట్టి పక్కన పెడతాం. బట్ అది ఒక థింగ్, అది వస్తువు అంతే. మనల్ని నీళ్ళు అడగదు, పాలు అడగదు, నాకు ఇది కావాలందు, నన్ను ఇక్కడ కూర్చోపెట్టండి అందు, అలా ఏమీ అనదు. బట్ ఇది ఒక మనిషిని తీసుకుంటే, ఒక అబ్బాయికి పెళ్ళి అవుతుంది, కోడలు వస్తుంది, ఆ అమ్మాయి ఇతన్ని కొనుక్కున్నానని ఫీల్ అవుతుంది. బట్ ఇది బై వన్ గెట్ టూ ఏమిటంటే అత్తమామలండి. ఇది కూడా చాలా చాలా అంటే మనకి వింటే అలా అనిపిస్తుంది. ఇది వ్యాపార దృక్పథంతో ఆలోచిస్తే మాత్రమే బాగుంటుంది. కానీ దీన్ని మనుషులకి, మన హ్యూమన్ రిలేషన్స్ కి ముడిపెడితే వచ్చేటటువంటి పర్యవసానాలు ఎలా ఉంటాయి,
ఇప్పుడు ఇది నా నాటిక తిరుపతి వెంకటేశ్వర కళా పరిషత్ గరుడ అవార్డ్స్ కి సెలెక్ట్ అయింది సార్. సెలెక్ట్ అయింది, వెంటనే కరోనా వచ్చింది. ఇప్పుడు దాన్ని మళ్ళీ తీస్తున్నారు. బహుశా మేము దానికి కూడా ప్రదర్శనకి వెళ్తాము. మెసేజ్ ఓరియంటెడ్, ఇది హైలీ మెసేజ్ నేను అసలు ఒకటి కాదండి, రాసిన ప్రతిదీ అలాగే రాస్తాను. రెండు కూడా నావి. ఫస్ట్ అయితే మేము ప్రేరణ చెప్పాను కదా, ప్రేరణ అంటే దాన్ని నేను ఫస్ట్ రూపాయలు 360 అన్న ఒక పేరుతో రాశానండి. అది ఒక యాంటీ ప్రెగ్నెన్సీ పిల్. 360 రూపాయలతోటి మన సృష్టినే మనం నాశనం చేస్తున్నాము అంటే. బట్ నా నావెల్ థాట్ ని అర్థం చేసుకోలేని ఒక జడ్జ్, ఒక పెద్ద ఆయన, రూపాయలు 360 అంటే ఎవరికి అర్థం అవుతుందమ్మా అన్నారు. సో అప్పుడు నేను ఓహో నిజంగా ఎవరికి అర్థం అవదేమో అని ప్రేరణ అని మార్చుకున్నాను. బట్ కాన్సెప్ట్ లో ఎలాంటి కాంప్రమైజేషన్ ఉండదండి. ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరేమో ఒక 20 ఏజ్ గ్రూపు. అంటే నెక్స్ట్ జనరేషన్, నా జనరేషన్, ఆ విలువలు ఎలా మారిపోతున్నాయి అన్నది తీసుకుని రాసాం. దానికి కూడా గురుగారే మ్యూజిక్ చేశారు, సోషల్ ప్లేకి కూడా చేశారు. దాదాపు అందులో ఒక 33 రింగ్ టోన్స్ ఉంటాయి సార్ నాటకంలో. ఆ వచ్చిన జడ్జెస్ అదే అనేవారు అనమాట, అసలు ఈ రింగ్ టోన్స్ ఎలా మ్యాచ్ చేయగలిగారు, అంత గుర్తుపెట్టుకుని అన్నారు. బట్ అంత దానికి టీం వర్క్ చేసాము, చాలా ప్రైజులు తెచ్చుకున్నాను. నన్ను ఒక అగ్రస్థాయి నటీమణుల్లో నిలబెట్టిన, అగ్రస్థాయి రచయితల్లో నిలబెట్టిన నాటిక ప్రేరణ. తర్వాత మేము బై 1 get 2 చేసాము. మన పొరుగు రాష్ట్రాల్లో కర్ణాటకలో కూడా ఆడితే, ఇక్కడే అంటే బహుభాషా నాటకోత్సవాలని పెట్టారు. అక్కడ ఒక స్వామీజీ ఆశ్రమంలో కాలేజెస్, హాస్పిటల్స్ అన్నీ ఉంటాయి. మా నాటిక సెలెక్ట్ అయింది. వెళ్తే ఇక్కడ వీళ్ళకి నా నాటిక ఏం అర్థం అవుతుంది అబ్బా అని అనుకుంటే అక్కడ అసలు అలా లేదండి. స్టార్ట్ అయిన దగ్గర నుంచి విపరీతమైన రెస్పాన్స్. కర్ణాటకలో తెలుగు బాగా అర్థం అవుతుంది. చాలా మంచి పేరు వచ్చిన నాటికలు ఆ రెండు. ప్లస్ మా తెలుగు తల్లికి అని ప్రతి ఇంట్లోనూ మీరు ఇంగ్లీష్ చదువుకోండి, ఉర్దూ చదువుకోండి, ఏదైనా చదువుకోండి, తెలుగుని తగ్గించుకోకుండా తెలుగుని కూడా చదవాలి అని దాదాపు ఒక స్కూల్లో 40 మంది పిల్లల్ని తీసుకుని, అక్కడ కూడా తిరుపతి కూడా అది కూడా కాంపిటీషన్స్కి వెళ్ళాము. ఇంకా లాస్ట్లో తూర్పుగోదావరి జిల్లాలో ఒక స్కూలు హెడ్ మాస్టరు, ఈ స్క్రిప్ట్ నేను ఆడుకుంటాను మేడం మా పిల్లలతోటి అంటే వారికి ఇచ్చేసాను. వారు ప్రదర్శనలు చేసుకుంటున్నారు. వీటన్నింటికి కూడా మా గురువు గారే మ్యూజిక్ సార్. నేను అసలు అంటే ఇంకా నాకు ఇంకొక రెండో థాట్ అనేది ఏమి ఉండదు. ఆయన వీలుంటే చేసుకోవడం, లేకపోతే మానేయడం, ఇలా ఉంటుంది అనమాట. అంతేనండి. తర్వాత ఇప్పుడు మీరు ఈ పౌరాణిక నాటకాలు చేస్తున్నారు. పౌరాణిక నాటకం అంటే సంగీతం ఉంది, తర్వాత ఎంతో డైలాగ్స్ తో పాటు సంగీతం, అన్ని ఆలాపన అన్ని ఉన్నాయి కదండి. నేను కొన్ని మీ నాటకాలు ఎప్పుడో చూశాను, మీరు చేస్తారు. కానీ మీరు ఎక్కడ కూడా ఈ రికార్డింగ్ పెట్టుకోలేదు. మీరు బై హార్ట్ అంటే మెమరీలో పెట్టుకొని మీరు చేస్తున్నారు. ఆయన కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఆయన సంగీతానికి మీరు దీనికి అది ఏమంటే ఎక్కువ ఇది ఉంది, లింక్ మాదిరి సింక్ ఉంది కదా. సో మీరు ఇప్పుడు మొత్తం హాఫ్ అన్ అవర్ 1 hour ప్లే అనుకోండి, అది మొత్తం మేము మెమరీతోనే మీరు చేస్తున్నారని. 1 hour ప్లే కాదు సార్, ఎక్కడికి వెళ్ళినా 3 hours ఉంటుంది పౌరాణిక నాటకం. 3 hours ప్లే, ఒక్క ప్లే కాదు కదా, దాదాపు 10 ప్లేలు చేస్తాను నేను. అన్నీ కూడా బుర్రలో ఉండాలండి. ఆర్టిస్ట్ అంటే అదే, మెమరీకి ఇంపార్టెన్స్ ఉంటుంది చాలా. బట్ ఇంకొకటి అండి, మనకి మెమరీ ఉన్నా సరిపోదు సార్, దాన్ని ఒక దీక్షగా చేయాలి సార్ పౌరాణిక నాటకం. ఎక్కడా కూడా మనం నెగ్లిజెన్సీ ప్రదర్శించడం, పౌరాణిక నాటకం అని కాదండి, ఏదైనా సరే మనం చేసిన పనిని చాలా జెన్యూన్ గా చేస్తే మనకి రికగ్నైజేషన్ అనేది ఆటోమేటిక్గా ఎక్కడో అక్కడ వస్తుంది సార్. డెఫినెట్ గా నా ఉద్దేశం. జస్టిఫికేషన్ అంతే, జస్టిఫికేషన్. క్యారెక్టర్ ఇచ్చిన తర్వాత దానిలోకి వెళ్ళి ఈ క్యారెక్టర్ లో ఉన్నానని చెప్పుకోవాలి, కానీ సాయిలక్ష్మి గారు కాదు, అది ఇంకా క్యారెక్టర్ వెళ్ళిపోతారు. దట్స్ వాట్ ఐ గాట్ 8 నంది అవార్డ్స్ ఫ్రమ్ ఏపీ గవర్నమెంట్. అంటే స్టేట్ విడిపోక ముందు నంది అవార్డ్ అని ఒకటి మీకు వెరీ ప్రెస్టీజియస్ అవార్డు. అంటే నేను ఒక నటనకే కాకుండా రచయితగా, డాక్యుమెంటరీ రైటర్గా, డైరెక్టర్గా, వీటన్నింటిల్లోనూ దాదాపు అందరికీ మా ప్రాజెక్ట్స్లో మేము చేసిన వాటిల్లో మాకు మా ఫ్యామిలీకి 8 నంది అవార్డ్స్ వచ్చాయి సార్ ఇప్పటి వరకు. అదంతా గాడ్స్ గ్రేస్. నాది ఒక్కదాంది కృషి అని నేను చెప్పలేనండి, ఇది టీం వర్క్ సార్, కలెక్టివ్ ఎఫర్ట్ ఇది. మా పిల్లలు కూడా చిన్నప్పుడు చాలా షార్ట్ ఫిలిమ్స్లో వాటిలో యాడ్ చేయించాను. బట్ నా మెంటాలిటీ ఏంటంటే సార్, ఆ పిల్లల్ని అలా చేయిస్తున్నప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ నుంచే కొంతమంది నుంచి వ్యతిరేకత వచ్చేది.
ఎందుకు అలా పిల్లల్ని చేయిస్తావు, నువ్వు ఎలాగూ పెడుతున్నావు కదా, వాళ్ళని ఎందుకు, చదువుకోరు, పాడైపోతారు, ఇలా ఇలా ఇవన్నీ కామన్ కదా సార్, సొసైటీలో ఇదంతా కామన్ కదా. అనేవాళ్ళు అంటూనే ఉంటారు. బట్ నేను ఒక సిద్ధాంతాన్ని నమ్మాను అని అంటే ఎవరు చెప్పినా నేను వినను సార్, దానికే కట్టుబడిపోయి ఉంటా. నేను ఇందులో అది ఎప్పుడు అనిపించాలి అంటే నేను ఇందులో సక్సెస్ అవుతాను అని నాకు అనిపించినప్పుడు. లేదు నాకు ఇక్కడ కుదరదు, నేను వెళ్ళిపోదాము అని అనిపిస్తే మళ్ళీ ఆ ఛాయలకి మళ్ళీ నన్ను బతిమాలినా రానండి. అది ఎందుకో సార్ నా మెంటాలిటీ అంతే. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండేది. అది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, దట్ ఈస్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. చాలా ఇంపార్టెంట్. ఆ ఉద్దేశంతోనే. అలా నీ పిల్లలేమి ఇప్పుడు చదువుకోకుండా లేరు, పిల్లలు హైయర్ ఎడ్యుకేషన్ బాగా వెల్ సెటిల్డ్ అండి. పెద్దమ్మాయి లిటరేచర్ చేసింది, ఇంగ్లీష్ విల్లా మ్యారీ రాజ్భవన్ రోడ్ లో ఉంటుంది, విల్లా మ్యారీలో లిటరేచర్ చేసింది. ఆ అమ్మాయి ఇప్పుడు ఫిలిమ్స్ కి సబ్ టైటిల్స్ రాస్తుంది సార్. మన కల్కి, మొన్న రీసెంట్ గా రిలీజ్ అయిన కల్కి, ఇంకా చాలా ఫిలిమ్స్ అండి, చాలా ఫిలిమ్స్. ఎప్పుడు ఢమరుకం, అక్కినేని నాగార్జున గారి సినిమా ఢమరుకం సినిమా నుంచి స్టార్ట్ చేసి మేము ఇప్పటి వరకు ధోని యాడ్స్ ని కూడా ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసింది సార్ ఆ అమ్మాయి. అంత హైలీ టాలెంటెడ్. అండ్ దెన్ నాకు ట్విన్స్ లో పాపా బాబు, వాళ్ళిద్దరూ ఇప్పుడు లండన్ లో ఎంఎస్సి ఇంటర్నేషనల్ టూరిజం హాస్పిటాలిటీ చేసి జాబ్స్ చేసుకుంటున్నారు. బట్ నాకు తెలుసండి, ఎందుకంటే నా పిల్లల్ని ఎలా పెంచాలి అన్నది బయట వాళ్ళ సలహా కంటే నేను ఎలా చేసుకోవాలన్నది నాకు తెలుసు. వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చి వాళ్ళు చదవలేని పరిస్థితులు వచ్చి, చదువు పాడైపోయే పరిస్థితి వస్తే నేనే వాళ్ళతో చేయించను. అలాగే 10th క్లాసుల వరకు వచ్చిన తర్వాత ఇంటర్ నుంచి మ్యాక్సిమం అందరినీ ఆపేశాను. అంతవరకు ఆడుతూ పాడుతూ అప్పుడప్పుడు చేసేవారు. బట్ ఇప్పుడు మా పెద్దమ్మాయి కూడా నటనని నా స్కిల్స్ అన్నమాట, ఈ రచన నటన అవన్నీ ఆ అమ్మాయి అందులోనే కంటిన్యూ అవుతోంది. బట్ ఎక్కడ ఎడ్యుకేషన్కి ఎప్పుడు దెబ్బ రాలేదు సార్. బట్ పిల్లలు ముగ్గురు బాగా సెటిల్ అయ్యారు. వాళ్ళు సెటిల్ అయ్యారని ఇప్పుడు ఇంకొక సలహా మొదలెట్టారు నాకు, పిల్లలంతా సెటిల్ అయిపోయారు కదా మీరు ఇంకెందుకు చేయాలి. వాళ్ళెవరు సార్ నాకు చెప్పడానికి, నా ఇష్టం, నేను ఎంతకాలం చేసుకోవాలన్నది నాకు తెలుసు. నేను ఇప్పుడు ఒకటి సార్, మనల్ని మించిన జడ్జి ఇంకొకళ్ళు ఎవరు ఉండరని నా అభిప్రాయం, అంతే కదా. మీ కాన్సెప్ట్ చెప్తుంది చేయమని, వేరే వాళ్ళు నాకు ఓపిక ఉన్నంత కాలం నేను చేస్తాను. నేను చేయలేనప్పుడు వాళ్ళు చెప్పక్కర్లేదు, నేనే మానేస్తా. అదండి. చాలా సంతోషం. అది సార్. అయితే అండి, చిన్నతనం నుంచి కూడా ఈ నాటకం అని కాదు, ఈ కళా ప్రక్రియ నాలో ఉంది సార్. దానికి రీజన్ మా నాన్నగారు కాదంబరి కనకరాజు గారు, వారు ఉభయ భాషా ప్రవీణ, హై స్కూల్స్లో గ్రేడ్ 1 తెలుగు పండితులుగా పనిచేశారు. మా అమ్మగారు వెంకటానంద లక్ష్మీ బాల్ గారు, వారేమో ఈ మధ్య కాలంలోనే స్వర్గస్థురాలయ్యారు. అమ్మకి సంగీతం బాగా వచ్చింది, నాన్నగారేమో రచన నటన వీటన్నింటిల్లోనూ ఉంటే అమ్మగారు సంగీతం. బహుశా వాళ్ళిద్దరి నుంచి నాకు ఈ ప్రక్రియలన్నీ వంటబట్టాయని నేను భావిస్తాను. గురుముఖత నేర్చుకున్నది నేను మా గురువు గారి దగ్గరే. నాకు మొదటి గురువు మా నాన్నగారు అయితే, ఇంకా రెండవ గురువు డాక్టర్ చంద్రబాబు నాయుడు గారే. మధ్యలో నేను ఎక్కడ ఎవరి దగ్గర ఏమీ శిష్యరికం నేర్చుకోలేదు. బట్ నాకు ఈ నాటకాల్లో కొంచెం డాన్స్ కావాలి కాబట్టి శ్రీ జక్కా శ్రీకృష్ణ గారని, వారు నిజాంపేటలో ఉంటారు, వారి దగ్గర నేను డాన్స్ అయితే నేర్చుకున్నాను సార్. కూచిపూడి అయితే నేర్చుకున్నాను. నా నాటకాల వరకు నేను నేర్చుకున్నాను. అంటే ప్రొఫెషనల్ కళాకారిణిలా కాకుండా నాకు ఎంతవరకు కావాలో నేను అంతవరకు నేర్చుకున్నాను. అయితే సార్, ఒక కళా సంస్థని నడపాలి అని అంటే చాలా కష్టం సార్. ఇప్పుడు సపోజ్ మేము ఉన్నాము, చాలా మంది అనుకోవచ్చు మేమేదో ఒక ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళదో, భాషా సాంస్కృతిక శాఖ వాళ్ళదో ఒక లోగో వేసి ఒక నాటకం పెట్టాము అంటే వాళ్ళ దగ్గర నుంచి మాకేదో లక్షలు వస్తుంది అని ఫీల్ అవ్వచ్చు. బట్ వాళ్ళకి కొన్ని నామ్స్ ఉంటాయండి, ఎవరెవరికి ఎలా ఇస్తారో నాకైతే తెలీదు, ఆ ప్రస్తావన ఇప్పుడు అనవసరం కూడా. బట్ వాళ్ళు ప్రతి సంస్థకి సంవత్సరానికి ఒక నాటకం, ఒక కళాకారుడికి, అది భాషా సాంస్కృతిక శాఖలో 35,000 రూపాయలు, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్లో 25,000 రూపాయలు ఇస్తారు. ఇవ్వాలని ఉంది మాకు. ఎఫ్డిసిలో ఇంకా ఒక లెటర్ ఇచ్చేసి మేము పెట్టుకుంటున్నాము అని అంటే వాళ్ళు డెఫినెట్గా ఇస్తారండి. భాషా సాంస్కృతిక శాఖలో కొన్నిసార్లు రావు. వాళ్ళు సంవత్సరానికి ఇచ్చి ఒక నాటకం కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఒక్కొక్కసారి ఉంటారు. అంటే
మరి వాళ్ళకి ఫండ్స్ ఉండవా, లేకపోతే ఉన్న ఫండ్స్ అన్ని ఈ సంస్థలన్నింటికి కాకుండా వేరే వేరే డైవర్ట్ అవుతాయా, అసలు ఎవరెవరికి ఇస్తారు ఇవన్నీ మాకు తెలీదు. అసలు ఆ విషయం అప్రస్తుతం సార్. నేను దాని గురించి మాట్లాడట్లేదు, నేను ఎవరిని నిందించట్లేదు, బ్లేమ్ చేయటం లేదు. బట్ మేము ఒక పౌరాణిక నాటకం వేస్తే, ఫుల్ ప్లెడ్జెడ్ గా పౌరాణిక నాటకం వేస్తే 2.5 గంటలు దాదాపు 75,000 రూపాయలు అవుతుంది ఖర్చు. ఎందుకంటే 75,000 అంటున్నావు కదా, దేనికి అవుతుందో చెప్తా. పౌరాణికము అనగానే మనకి ముఖ్యంగా మేకప్స్ అండి, ఆహార్యం చాలా ఇంపార్టెంట్. అదేమవుతుంది, నాటకం అనగానే ఇప్పుడు సపోజ్ శ్రీకృష్ణ రాయబారం మీకు బాగా తెలుసున్న నాటకం తీసుకుందాం సార్. శ్రీకృష్ణ రాయబారంలో సెంటర్ సీన్ ఉంటుంది. ఈ సెంటర్ సీన్ లో 9 ఇంక్లూడింగ్ లేడీ ఆర్టిస్ట్ తో 10 మంది ఉంటారు. ఈ 10 మందికి ఒక మేకప్ మెన్ సరిపోడు. ఆయన ఇంకొక 2 అసిస్టెంట్స్ ని తెచ్చుకుంటాడు, కాస్ట్యూమ్ తెస్తాడు, ఆర్నమెంట్స్ తెస్తాడు, మేకప్ మెటీరియల్ తెస్తాడు. యావరేజ్ చూసుకున్నా ఒక మనిషికి 2,000 చొప్పున చూసుకున్నా అతను మేకప్ చేయాలి, డ్రెస్ వేయాలి, ఆర్నమెంట్స్ పెట్టాలి. మనకి మేకప్ ఒకటే కింద కనబడుతోంది సార్. ఇక్కడ 3 మనం చూడండి. ఈ 3ంటికి ఒక మనిషికి 2,000 రూపాయలు చొప్పున ఛార్జ్ చేసిన తన ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, వచ్చిన ఇద్దరికి ఫుడ్, ట్రాన్స్పోర్ట్, వచ్చిన ఇద్దరికి తను కూడా డబ్బులు ఇవ్వాలిగా, ఉత్తినే రారు ఎవరు కూడా. దాదాపుగా ఒక 25,000 వరకు మేకప్ అవుతుంది. పోతే సెట్స్ అండి. ఇప్పుడు సాంఘిక నాటికి ఉందనుకోండి సార్, ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఒక ఇంట్లో జరుగుతుంది. ఇలాంటి చోట కూర్చుని కూడా మనం ఇలాంటి సెట్ వేసి 2 సోఫాలు వేసి కూడా నాటకం చేయడానికి వెసులుబాటు. ఒక అంతఃపురం అంటారు, మహారాజా అంతఃపురం బ్యాక్ డ్రాప్ కావాలి మీకు, ఖచ్చితంగా కావాలి సార్. ఆ సెట్స్ వాళ్ళు దాదాపు ఒక 15,000-16,000 వాళ్ళు డిమాండ్ చేస్తారు. లైట్స్ ఆన్ అండ్ ఆఫ్, వాళ్ళు 3 వస్తారు, వీళ్ళు 3. ఇక్కడ ఏమవుతుందంటే సార్, టీం వర్క్ లేకపోతే పౌరాణిక నాటకం ఏ నాటకము ఏ ప్రక్రియ టీం వర్క్ లేకపోతే అసలు బాగోదు సార్. బట్ పౌరాణికానికి ఇవన్నీ ఎక్కువ కావాలి. దాదాపు ఒక 75,000 రూపాయలు వెచ్చించి ఒక నాటకం వేయాలి అని అంటే, ఒక కళా సంస్థకి అంటే బాగా ఏదో వేరే వేరే ప్రొఫెషన్స్ చేసుకుంటూ బాగా డబ్బు సంపాదించి దీన్ని హాబీగా చేసుకున్న వాళ్ళు ఎవరో చేయగలుగుతారేమో, వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. మాలాంటి వాళ్ళకి చాలా కష్టం అండి. ఎందుకంటే అంటారు, రెక్కాడితే కానీ డొక్కాడదు అంటారు కదా. ఆయనకి హార్మోని వాయిస్తేనే ఫ్యామిలీలు నడుస్తాయి, నేను నటించి తెచ్చుకుంటేనే నాకు నడుస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఒక నాటకం చేయాలి అని అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. అందుకే మేము ప్రొడక్షన్ చేశాం సార్. ఒక 2-3 నాటకాలు ప్రొడక్షన్ చేసి 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు అలా తయారు చేయలేక ఈ మధ్యన ప్రొడక్షన్ ని దాదాపుగా పక్కన పెట్టాము. కొత్త నాటకం తీద్దామని ఉన్నా కూడా పోషకులు లేరు సార్. అది ఎందుకంటే కళా పోషకులు లేరు. ఇంకా అక్కడికి మా దగ్గరకు వచ్చి కళాకారులు అప్పుడప్పుడు సరదా పడి వాళ్ళు కొంత అలా వేసుకుని మేము నాటకాలు కొన్ని ఆడతాం తప్ప, మామూలు సామాన్యంగా నాటకం చేయాలి అని అంటే చాలా కష్టతరమైన పని అండి. మీలాంటి వాళ్ళు ఎవరైనా కళా పోషకులు ఇప్పిస్తే డెఫినెట్ గా మేము వృద్ధిలోకి వస్తాము, రాగలుగుతాం. ఇప్పుడు మిమ్మల్ని పిలుస్తున్నారు కదా వేరే ఊళ్ళో, అంటే వాళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా. ఇప్పుడు మీరు వెళ్ళాలంటే ఊరికే వెళ్ళదు కాదు కదా, ట్రాన్స్పోర్ట్, ఫుడ్, తర్వాత మీరు అన్నట్టు మేకప్ ఆర్టిస్ట్ కావాలి, మేకప్ ఆర్టిస్ట్ కూడా ఉండాలి కదా. సో దానికంతా వాళ్ళు బేర్ చేయాలండి. ఇప్పుడు రేపు మాకు శివరాత్రి రోజు నాటకం ఉందండి. శివరాత్రి రోజు నాటకం ఉంది. మేము గురువు గారు నేను ఉన్నాం, మిగిలిన వాళ్ళందరూ కావాలి కదా. వాళ్ళని మేము డబ్బులు ఇచ్చి పిలుచుకుంటున్నాం అండి. ఊరికే ఎవరు రారు కదా. కాకపోతే గురువు గారు అన్న అభిమానంతో బాగా వాయిస్తారు, ఆయన దగ్గర పాడితే చాలు అనుకునే వాళ్ళు ఎవరైనా ఒక 500-600కో తక్కువకి వస్తారేమో కానీ అసలు ఇవ్వమంటే వచ్చి వాళ్ళు ఎవరుంటారు సార్, ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళు. పైగా ముఖ్యంగా లేడీ ఆర్టిస్టుల కోసం, నేను లేడీని కాబట్టి లేడీస్ కోసం మాట్లాడుతున్నాను సార్. ఒక నాటకం ఉందంటే రిహార్సల్స్ ఇంపార్టెంట్ అండి. కొత్త నాటకం దాదాపు ఒక 5-6 రిహార్సల్స్ చేస్తేనే గానీ ఎవరైనా సరే. వీళ్ళు ఏం చేస్తారు, రిహార్సల్స్ చేసినప్పుడు ఏం చేస్తారు, జస్ట్ కన్విన్స్ ఇస్తారండి, అంతకన్నా ఇవ్వలేరు వాళ్ళు కూడా. 500, 400, 300. దానికోసం ఏమవుతుంది, ఆ రిహార్సల్ ఉన్న రోజున మాకు ఇంకా మిగిలిన ఏది ఉండదు, దాన్ని నమ్ముకుని వెళ్లాల్సింది. వాళ్ళు ఇచ్చే డబ్బులు మాకు ట్రాన్స్పోర్ట్కి సరిపోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో నూతన తరం కూడా, అమ్మాయిలు కూడా నాటక రంగానికి రావాలి అని అంటే చాలా భయపడుతున్నారు. యంగ్స్టర్స్ రారు అంటే ఎలా వస్తారు సార్? ఇది కారణం అన్నమాట. ఇదే రీజన్. అదే వాళ్ళు ఒక సీరియల్కి వెళ్ళారనుకోండి, మార్నింగ్ ఒక వెహికల్ తెచ్చి గుమ్మంలో పెడతారు,
వాళ్ళకి ₹1 ఖర్చు ఉండదు. వెళ్ళిన దగ్గర నుంచి టీ, కాఫీ, ఫుడ్ అన్ని వాళ్ళు అరేంజ్ చేస్తారు. మళ్ళీ ఈవినింగ్ తీసుకొచ్చి ఇంటి దగ్గర దింపుతారు, ప్లస్ వాళ్ళకి రెమ్యూనరేషన్ ఇస్తారు. దాని గురించి నాటకం చేయాలన్న ఉత్సాహం ఉన్నా కూడా లేడీస్ చాలా తక్కువ మంది ఉండడం, వాళ్ళే అన్ని పాత్రలు చేయడానికి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ థింగ్స్ సార్. అది మేజర్ రీజన్. అది ఫైనాన్షియల్ గా చాలా స్ట్రగుల్ ఉంది సార్ నాటక రంగంలో. దాని గురించి కొత్త వాళ్ళు రావడానికి, నూతనత్వానికి అంత వెసులుబాటు లేదు. సో ఇప్పుడు మీరు ఫైనాన్స్ అదే అంటున్నారు కాబట్టి ఖర్చులు చాలా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మన ఇంటర్వ్యూ చూసిన వారు ఎవరైనా వాళ్లకు అరే వీళ్ళకి పోయింది కదా మనం ఏదైనా సాయం చేద్దాము అని అనుకుంటారండి, తప్పకుండా అదే ఉంటారు చాలా మంది. అటువంటి వాళ్లకు వాళ్ళు మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలి, ఏదైనా ఫోన్ నంబర్ కానీ, వెబ్సైట్ కానీ, ఈమెయిల్స్ కానీ, అన్ని విషయాలు కాస్త చెప్పండి. కళా పోషకులు ఎవరైనా సరే మా సంస్థ, మా ఏఏటిఎం సంస్థలో దాదాపు 20 మంది కళాకారులు మేమంతా నాటకాలు వేసుకుంటున్న వాళ్ళం ఉన్నాము. ఒక కొత్త ప్రాజెక్ట్ చేయాలి అని అంటే మీలాంటి కళా పోషకుల సహకారం మాకు చాలా అవసరం. అయితే గురువు గారిది, మా ఏఏటిఎం సంస్థది ఒక అకౌంట్ ఉంటుంది. దాని నెంబరు అవన్నీ కన్నా కూడా ఫోన్పే ఉంటుంది గురువు గారిది. 9347585607. ఈ నెంబర్కి ఇంకొక నెంబర్ కూడా ఉంది, 9494940941 అని. ఆ 2 నెంబర్స్కి కూడా ఫోన్పే ఉంటుంది. మరలా ఇంకొకసారి చెప్తున్నాను సార్ కోరిక మీద, 9347585607 అది ఒక నెంబరు. 9494940941 ఈ 2 నెంబర్స్కి ఎవరైనా ఔత్సాహికులు, కళాపోషణ చేయాలనుకునే వాళ్ళు, మీలాంటి పెద్ద వాళ్ళు మాలాంటి చిన్న సంస్థలకి సహాయం చేయడం అన్నది అంత పెద్ద విషయమేం కాదు మాకు, కానీ చాలా గొప్ప విషయం అదే అవుతుంది. అందు గురించి కళా పోషకులు ఎవరున్నా మా కళా సంస్థని ఆర్థికంగా ఆదుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము ఇలా కళారంగంలోనే కొనసాగాలని, ఆ కళామ తల్లి దీవెనలు మాకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాం. ఇంకా ఏమైనా చెప్దామా సార్? ఇంకో పాట పద్యం ఏమైనా పాడాలా? ఇంకొక ఒక పద్యం పాడేసి మనం ముగిద్దాం. డైలాగ్ చెప్తాను సార్. చిన్న ఒక పద్యం లీడ్ తీసుకుని, అయితే ఇంకొక చిన్న డైలాగ్ తోటి, ఒక చిన్న పద్యంతో మన ఈ ప్రోగ్రామ్ని కంక్లూడ్ చేద్దాము. సత్యహరిశ్చంద్ర నాటకం, ఇందాక మీకు తులాభారంలో పద్యం వినిపించాను. సత్యహరిశ్చంద్ర నాటకంలో చంద్రమతీదేవి తన కుమారుడు లోహితాస్యుడు అడవిలో పాము కాటుతో చచ్చిపోయాడు అని చెప్పి ఆ ఒడుగులు ఉంటారు, వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు కుమారుణ్ణి వెతుక్కుంటూ వెడుతుంది. వెళ్ళిన తర్వాత అక్కడ కొడుకు కనిపించడము, అటు ఇటు ఆ చితుకులన్నీ పోగు చేసి ఆయనకి దహన క్రియలు చేయడానికి ఆ కుమారుడికి అన్నీ చేయడము, అక్కడ చితి పేర్చడము, ఇదంతా అయిన తర్వాత ఏమవుతుంది అని అంటే ఆవిడకు ఒక వరం ఉంటుంది. ఆమె మెడలో ఉన్న మంగళసూత్రం తన పతికి తక్క వేరెవ్వరికి కనబడదన్నమాట. హరిశ్చంద్రుడు వస్తారు, వాళ్ళిద్దరి మధ్యన వాగ్వాదం జరుగుతుంది. జరిగిన తర్వాత నీ దగ్గర కాటి సుంకం చెల్లించడానికి లేవు అంటే నేను నమ్మను, నీ మెడలో మెరుస్తోంది కదా అని చెప్పేసి దళమౌ పయ్యదలో అంటూ ఒక పద్యం పాడేసరికి ఇతను నిశ్చయంగా నా పతి హరిశ్చంద్రుడే, ఇంక ఇతను ఎవరు కాదు అని ఆవిడకి అర్థమైపోయి అక్కడ కొంచెం బాధపడతారండి. ఆ సంభాషణ చెప్పి ఒక పద్యంతో ముగిస్తాను. హా దైవమా దైవమా, రెండవ సురజ్యేష్ఠుడైన వశిష్ఠ మహర్షి ప్రభావంబుచే నా పతికి తక్క అన్యులకు గోచరంబు కాని నా మంగళ సూత్రంబు నేడొక చెండ కాదు కాడు, ఈతడు నిశ్చయముగా చండాలుడు కాడు, ఈతడు నా పతి హరిశ్చంద్రుడే. జీవితేశ్వర విశ్వంభర ఖండరాజ్య ప్రధాన సమర్పిత కౌశిక వశిష్ఠ ప్రియ శిష్య నేనే మంద భాగ్యురాలనగు నీ జీవితేశ్వరిని చంద్రమతిని. ఎల్లప్పుడూ అల్లారు ముద్దుగా పెంచిన మన వంశాంకురంబగు లోహితాస్యుడు ఈ కాటిలో గులకరాళ్లపై ఎట్లా పడి ఉన్నాడో ఒక్క మారు చూడుము. ప్రాణపతి రాజరాజమణి రంజిత పాదాంభోజువగు నీ కాయి కాటి కాపరితనము
దుర్వలోకనంబగు ఈ ప్రేతాలయం నీకు అయోధ్యాపురం భయం కరకు కలిగిన నులక త్రాళ్ళ చేయబడిన ఈ మంచయే నీకు నవరత్న సింహాసనం అయ్యనా. నాథ, నీ రాజసం బెందు పోయినది, నీ తేజం బెందు దాగినది. అశాంతము పాదాక్రాంతులై సామంతులెల్ల ఏల నీకిప్పుడు అడుగులకు మడుగులొత్తకుండిరి. నీ కరపల్ల వంబుల బంగారు పళ్ళెరములందుంచు పురంధ్రీ జనము ఏల నీకు నీరాజనములెత్తకుండిరి. నీ సత్య స్వభావ మనీషము గురించి ప్రబంధములందు నుడువు వంది మాగ జనం బెందుబోయిరి. రాజ చూడమని మన విపత్ పరంపరకు అంతము లేకపోయాను కదా. నన్ను విక్రయించుటచే విశ్వామిత్రుని రుణబాధ నిరవశేషముగా తొలగి మీరు ఎక్కడను ఒకంత సుఖముగానున్నారని ఏ తలంచితిని కాని నాకు సంభవించిన దాస్యము కంటే 1000 మడుగులు ఎక్కువైన ఈ చండాల సేవా వృత్తి అందు చిక్కుకొని పడి ఉన్న మీ కడకు చనిపోయిన కుమారుని కళేవరముతో ఎట్లా వచ్చదనని ఒక్కమారైన ఊరింపనైతేనే. నృప సార్వభౌమ, ధైర్యము వహించి ఒక్క మాట ఆడుము. దేవి, ఈతడు లోహితుడా, నీవు చంద్రమతివా అని అడుగుతాడు. ఈ లోపు ఆవిడ మీద నేను ఎలా అయినా మా దొరసాని దగ్గరికి వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పేసి వెళ్తూ ఉంటే ఆవిడ మీద ఒక నేరాన్ని ఆరోపించి పంపితే మీకు తెలుసు కదా. ఇంక అక్కడి నుంచి అప్పుడు నేత్రయుగ్మంబు మోడ్చి ధ్యానించుకొనుము అంటాడు. నేత్రయుగ్మం మోడ్చి ధ్యానించుకోవాలా, ఇంకా నాకు ధ్యానించుకోవడానికి ఏముంది అని చెప్పి ఒక పద్యం పాడతారు. నాథ, దైవము లేకేమి అయినను నిరపరాధులను శిక్షించు ఆ అపరాధము కాశీపురాధీసునంట నేర్చినేమో గాని నిమ్మంట నేరదు. నీ ఆజ్ఞను శిరసావహించుదాన కాన ధ్యానించుకొనుచున్నదానను. ఇది నా కడసారి ప్రార్థనము తండ్రి. సర్వభూతేశ నేయదనే మోక్ష పదంబు కోరన్ నిను. ఇకపై ఎన్నేని జన్మంబులు నీవు నా కొదయం చేయును. అన్ని జన్మములకెట్లో నిత్య సత్యవ్రతున్ సదత్కార్య విచారధీరుని హరిశ్చంద్రున్ పఠించేయుమి. నాథ, ఇక సత్యవాణి వేల్పులెల్లా ప్రశంసించున్నట్టు మీ రాజాజ్ఞను పాటించి మీ కర్తవ్యమును మీరు నిర్వర్తింపుడు. సత్యమేవ జయతే, సత్యమేవ జయతే, సత్యమేవ జయతే. సాలక్ష్మి గారు, ఇంత మనకు మీరు చెప్పారు, బానే ఉంది. డాక్టర్ చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నాను, ఎంత బాగుంటుందండి ఆయన ప్లే చేస్తున్నారు. కాస్త ఆయన గురించి, ఎందుకంటే ఇప్పుడు ఆయన ప్లే చేస్తానండి నేను మాట్లాడాలని చెప్పారు కాబట్టి మీరు కాస్త డాక్టర్ చంద్రబాబు నాయుడు గారి గురించి కొంచెం చెప్పండి. తర్వాత మనం ఒక చిన్న పీస్ కూడా మన ప్రేక్షకులకు చూపిద్దాం. అంటే ఎలా ఉంటుంది, ఇప్పుడు కీబోర్డ్స్ అనేవి చాలా వచ్చాయండి, కానీ ఒరిజినల్గా మన ఇది హార్మోనియం ప్లే చేస్తే ఎలా ఉంటుంది అనేది చాలా మంది చూసింటారు. బట్ అయినా కూడా ఆయన చేసేది మటుకు ఇట్స్ రియల్లీ ఆసమ్. నిజంగా ఎంత వింటుంటే ఇంకా ఎంతసేపు అయినా వింటారనిపిస్తుంది. సార్, వారు ఆసమ్ కనుకే కదండి, ఖాళీ లేకపోయినా పొద్దున్నే వచ్చేసి అందరు ఇక్కడే కూర్చుంటాం, దాదాపు ఒక 10 మంది చూస్తూనే ఉన్నారండి. అదండి. అయితే గురుగారి గురించి చెప్పాలి అని అంటే, వారిది తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా అండి వారి స్వగ్రామం. అయితే వారు కూడా 2005లో హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. కాకపోతే చిన్నతనం నుంచి కూడా వారి ఇంట్లో సంగీతం ఉందండి. వాళ్ళ నాన్నగారు హార్మోనిస్ట్ గారు,
అక్కడ Jeans లో భజనలు కూడా ఉంది. ఈవెంట్స్ అన్ని వాళ్ళ నాన్నగారు రామూర్తి నాయుడు గారని వారు కూడా హార్మోనిస్ట్ అండి. తర్వాత వారు విద్యరీత్యా కూడా శ్రీ గొల్లపల్లి సర్వేశ్వరరావు గారు అని కాకినాడలో ఉండేవారు వారి దగ్గర. తర్వాత మన ప్రముఖ ప్రఖ్యాత రంగస్థల కళాకారులు అయినటువంటి ఆంధ్ర బాలగంధర్వ షణ్ముఖి ఆంజనేయరాజు గారి దగ్గర కూడా వారు కొంతకాలం ఉన్నారు. అంటే వారి నాటకాలకు కూడా సంగీత సహకారం ఇచ్చారు. అలాగే మీరందరూ ఎంతగానో మీకు అందరికీ పరిచయస్తులైనటువంటి గుమ్మడి గోపాలకృష్ణ గారికి, చాలా మంది అగ్రస్థాయి నటులందరికీ కూడా సంగీతాన్ని సమకూర్చారు. అంటే వారి గురించి చెప్పడానికి ఏమీ లేదు సార్. అంటే నెంబర్ 1 హార్మోనిస్ట్స్, మ్యూజిషియన్స్ ఈ నాటక రంగం వారు ప్రఖ్యాత ముందు వరుసలో ఉన్నటువంటి ఒక ఆణిముత్యం అన్నమాట. ఇప్పుడున్న వాళ్ళల్లో అనిగా పూర్వస్థాయి నుంచి చాలా కాలం, ఒక 30 years నుంచి వారు, అంటే దాదాపు 7 yearsకి అది నేర్చుకోవటం మొదలు పెట్టారండి. అప్పటి నుంచి కూడా నేర్చుకుంటూ అందులో నిష్ణాతులై అక్షరాల్ని హార్మోనియం మీద పలికించేటటువంటి విద్వాంసుల్లో మా గురువు గారు ముందు వరుసలో ఉంటారు. అలాగే వారికి ఎంతో సహకారంగా వారి సతీమణి మణిగారు ఉన్నారు లోపల. వారు కూడా పాపం వచ్చిన కళాకారులందరినీ ఎంతో మర్యాదగా చూసుకుంటూ, అంటే వారు ఎలా ఉన్నా కూడా ఇంటికి వచ్చినప్పుడు లోపల వాళ్ళు సరిగా లేకపోతే రావాలంటే కొంచెం ఇబ్బంది అండి. అలా కాదు, రాగానే నేను ఎన్ని టీలు పెట్టాలి అని చెప్పేసి ఇక్కడ పాడుకుంటున్న వాళ్ళని కూడా డిస్టర్బ్ చేయకుండా ఆవిడ ఫోన్ చేసి మరీ అడుగుతూ ఉంటారు. అంత మంచి ఆవిడండి మా మేడం గారు. తర్వాత అదే డాక్టర్ నాయుడు గారి గురించి మాట్లాడారు. నేను చూశాను మీ కాంబినేషన్ అక్కడ, మీ పాటలు మీకు నాటకాల్లో అప్పుడు చాలా చూశాను కదా. ఒక చిన్న బిట్ మీరు పాడాలి సారు, ఒక పద్యం ఒక పద్యం పర్లేదు, పద్యం పాడతాను. మా ప్రేక్షకులకు చూస్తారు కదా, అంటే ఎలా ఉంటుంది అనేది కూడా వాళ్ళకు చూపిద్దాం. అది నాకు చిత్రాంగి అయిపోయిన తర్వాత నాకు నేర్పినది తులాభారం సత్యభామ పాత్ర సార్. ఆ పాత్ర నాకు చాలా పేరు తెచ్చిపెట్టింది. అంటే సత్యభామ అనగానే సాయిలక్ష్మి గుర్తొస్తుంది అందరికీ. ఆ స్థాయిలో నాకు సత్యభామ పాత్ర నేర్పించారు వారు. దాని నుంచి నేను ఒక చిన్న పద్యం, అంటే ఎక్కువ రాగాలు ఉండి పద్యం కాకుండా, మీకు కూడా మళ్ళీ సమయాభావం, మీరు పాట అది పద్యం వాడే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాను. డాక్టర్ నామ చంద్రబాబు నాయుడు గారు, సాయిలక్ష్మి చాగంటి గారు, నమస్తే. మీ అందరికీ పేరు పేరున మా ఏషియా న్యూస్ తరఫున ధన్యవాదాలు. ఎందుకంటే నేను చూశానండి ఎంత బాగుందో మీరు చేస్తుంటే. అంటే నిజంగా కూడా 2 గంటలు 3 గంటల సేపు కూర్చొని చూస్తే ఎంత బాగుంటుందో. కానీ నాకు మీరు ఎంతో బిజీ ఉన్నా నాకు తెలుసు. మీరు వచ్చినప్పుడు కూడా మీరు అందరూ ప్రాక్టీస్ చేస్తున్నారు. అయినా కూడా మీకుండే సమయంలో మా ఏషియా న్యూస్కి కేటాయించారు. కాబట్టి మీకు పేరు పేరున మా ఏషియా తరఫున మీకు అందరికీ ధన్యవాదాలు. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నా తరఫున కూడా ఏదైనా సాయం చేస్తాను. ఇప్పుడు అలాగే చూస్తున్నారు, మన ప్రేక్షకులందరూ చూస్తున్నారు. ఎవరో ముందుకు వచ్చి తప్పకుండా మీ నాటక రంగాన్ని దీనికి తప్పకుండా హెల్ప్ చేస్తారని భావిస్తూ సెలవు సార్. నమస్తే.